వెల్కమ్ టు పూరా లోకల్. హైదరాబాద్లోని సచివాలయంలో ఈరోజు కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, బండి సంజయ్లు పంట నష్టంపై చర్చించేందుకు సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. సమావేశంలో బండి సంజయ్తో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. సందర్భంగా పంట నష్టాన్ని కేంద్ర మంత్రికి అధికారులు వివరించారు. అంతకుముందు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పంట నష్టం జరిగిన ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. ఖమ్మం జిల్లా పాలేరులో పంట నష్టపోయిన రైతులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన రైతులకు భరోసా ఇచ్చారు. వరదలతో రైతులు తీవ్రంగా నష్టపోయారని అన్నారు. రైతులకు తప్పకుండా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఎన్డీఆర్ఎఫ్ కేంద్రం ఇచ్చిన నిధులను వినియోగించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆయన సూచించారు. ఏపీ, తెలంగాణలోని వరద నష్టాన్ని ప్రధాని నరేంద్ర మోదీకి వివరిస్తామని తెలిపారు. ఈ క్రమంలో వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించిన కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, బండి సంజయ్ బాధితులను పరామర్శించి వరద నష్టాన్ని అంచనా వేశారు. వరదలతో అతలాకుతలం అయి తీవ్రంగా నష్టపోయిన తెలంగాణ, ఏపీ ప్రజలకు కేంద్రం ఆర్థిక సాయం ప్రకటించింది. వరదలతో అతలాకుతలమైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు 3,300 కోట్ల రూపాయల సహాయం ప్రకటించింది కేంద్రం. ఇది ఇప్పుడున్న అప్డేట్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి పూరా లోకల్.